పరిశుద్ధురాతి నీతి సూర్యుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. పరమును వదిలి ఇహలోకమునకు వచ్చిన తండ్రి నా ప్రభు, అనేక శ్రమలు అనుభవించి బలియాగంగా అర్పింపబడిన నా గొప్ప తండ్రి, పాపులమైన మాకు ఇచ్చిన విమోచన కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలనైనా, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నా ప్రభు, పునరుద్ధాండమైన గొప్ప తండ్రి, నీకు స్తోత్రం, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. నా తండ్రి, మరి ఈ దినాన నా తండ్రి నీ పునరుద్ధాన దినమై ఉండగా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న మమ్మల్ని అందరినీ నా తండ్రి ఈ విధంగా సజీవుల లెక్కలు లెక్కించి నా తండ్రి ఈ కూటంలో నా తండ్రి జాయిన్ అవుటకు నీ సహాయం దయచేసినందుకై వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. బిడ్డల ఒక్కొక్కరిని బట్టి, ఒక్కొక్కరి కుటుంబాన్ని బట్టి వేలాది కోటి స్తోత్రాలు. నా తండ్రి, గొప్ప దేవుడవు, సజీవుడమైన దేవుడవు, మాతో మాట్లాడే తండ్రివి, ప్రభువునైనా ఇంతవరకు నిన్ను స్తుతించున్నాం, నిన్ను గణపరిచున్నాం, నేను మహింపరిచి ఉంటున్నాం. నా తండ్రి అపోస్తుల విశ్వాసం ద్వారా మా విశ్వాసాన్ని వెల్లడిపరిచి ఉంటున్నాం. మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నా తండ్రి మేము నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నీకే స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నైనా. దయగల తండ్రి, ప్రేమామయుడ, ఆత్మస్వరూపుడమైన అత్యున్నతుడ నా తండ్రి, మరి ఈ దినము నీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడుటకు, ఆదరింపబడుటకు నా తండ్రి, నా బుద్ధి కలిగి జీవించుటకు మాకు నేర్పింపబోచున్న వాక్యమును బట్టి నీకు వందనాలు. వాక్యం బోధించబడుచున్న సిస్టర్ కెతురా గారిని బట్టి వేలాది కోటి స్తోత్రాలనైనా. నోటిని నీ వాక్యము చేత నింపండి నాయనా. ఆమె హృదయం నింపండి నా ప్రభా. ఆ వాక్యం ద్వారా మాకు ఒక్కొక్కరికి అవసరమైన నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి మేము వింటుండగా నా తండ్రి మా హృదయంలో కదిలింపబడుటకు నీ సహాయం దయచేయండి. అర్థం చేసుకొని నా తండ్రి ఆ వాక్యం ద్వారా మేము నా తండ్రి నడుచుకునే వారముగా, బుద్ధి కలిగి జీవించే వారముగా, నీ రాకడ కొరకై మేము సిద్ధపరచబడే వారముగా నా తండ్రి ఉండుటకు నీ సహాయం దయచేయండి నాయన. నా తండ్రి, నీ పరిశుద్ధ వాక్యము ఘనమైనది, నీతి గలది నా తండ్రి. నా ప్రభు, రెండంచులు గల ఖడ్గము వంటిది నాయన. అట్టి ఖడ్గము చెప్పు ఆమెకు వినబోచున్న మాకు నా తండ్రి, నా ప్రభు జ్ఞానంతో నిండినదై ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి, ఎటువంటి ఆటంకము లేకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈ సమయంలోనైనా జాయిన్ కాలేని బిడ్డలను త్వరగా జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయండి. చురుకుమైన మెలకువను అనుగ్రహించగలందరికై వేడుకుంటున్నాం నా తండ్రి. అనారోగ్యం చేత బాధపడుచున్న నా తండ్రి నీ కుమారుడు జేమ్స్ అవయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నీ చిత్తమైతే బిడ్డను తాకండి, ముట్టండి నాయన, స్వస్థత పరచండి నా తండ్రి. తిరిగి ఆయన స్థితిని నా తండ్రి మీరు నా తండ్రి పునరుద్ధరింపబడుటకు మీరు నా తండ్రి కారణభూతులు అయి ఉంటున్నారని మేము నమ్ముతుంటున్నాం నా తండ్రి. విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాం. దయచేసి నాయన నీ చిత్తమైతే బిడ్డను స్వస్థత పరిచిన తండ్రి తిరిగి మాట్లాడి మా మధ్యకు వచ్చుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ దయగల హస్తాన్ని ముట్టండి నా తండ్రి. స్తోత్రం, స్తుతి నాయన. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యం చేత బాధపడుచున్నారో, లేక ఆర్థిక సమస్యల చేత బాధపడుచుంటున్నారో నైనా కృప దయచేసి, సహాయం దయచేసి బిడ్డలను ఆదరించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పండగ సీజన్లో నా తండ్రి ఆచారం ప్రకారం కాకుండా ఆత్మీయముగానైనా మేము నీ నీ జన్మం దినాన్ని నా తండ్రి ఆనందంతో, ఉత్సాహంతో తండ్రి ప్రకటించే వారముగా ఉండునట్లు నీ కృపా సహాయం మాకు దయచేయగలందులకై ప్రార్థిస్తూ
ఈ సహవాసం అంతటికి మీరే తోడయండి నడిపించమని బిడ్డను మీ సెలవు చాటున మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడా వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుడి నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి కెతూరా రాణి గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి కెతూరా రాణి గారు స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ కెతూరా రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుపక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సన్నిద్ధం చేయుటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సిస్టర్ కెతూరా రాణి గారు మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారిద్దరు పిల్లలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వందనాలు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి వర్చువల్ ప్రేయర్షిప్ వాళ్ళు, ఫెలోషిప్ వాళ్ళు నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని దాన్ని బట్టి వందనాలు. అంతేకాదు రత్నాకర్ గారు త్యాగం చేసి నాకు ఇచ్చినట్టున్నారు. థ్యాంక్స్ బ్రదర్. ఈరోజు మన వాక్య భాగంగా లూకాసు వార్త 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఎక్కువగా దీన్ని ధ్యానించుకుంటూ ఉంటాం. ఎందుకంటే లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేక పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దాన్ని ఎంతగా వారు ఈ 2 అధ్యాయాల్లో మరియ గాని, తర్వాత సిమియోను గాని, తర్వాత అన్నా గాని, దేవదూతలు, తర్వాత గొర్రెల కాపర్లు, జకరియా, వీళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఆనందించారంట. అంటే ఆయన యొక్క పుట్టుకను వారు ఎంతగా ఆనందించారు. ఇప్పుడు కూడా ఆనందిస్తున్నారు, కానీ లోక సంబంధమైన ఆనందం అది. దేవునికి ఇష్టమైన ఆనందం కాదు కదా. వాళ్ళు దేవదూతలు గాని, గొర్రెల కాపర్లు గాని, వీళ్ళందరూ కూడా ఎంతగా దేవుని స్తుతించారంటే వారు గొర్రెల కాపర్లు అయితే విన్న వాటిని, కన్న వాటిని వాళ్ళు తలపోచుకుంటూ, అంటే తలుచుకుంటూ వాళ్ళు అందరి ఎదుట దేవుని స్తుతించారు. అంతేకాదు ఇక్కడ సిమియోను చూస్తే 2వ అధ్యాయము 28వ వచనం లాస్ట్ లో అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించాడు. ఇక్కడ ఇంకా ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చినప్పుడు ఎలిజబెత్ ఎంతో పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునిని స్తుతించిందనమాట. అంతేకాదు జకరియా కూడా, వీళ్ళందరూ కూడా జకరియా గాని, ఎలిజబెత్ గాని, యోహాను, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అంతేకాదు ఈయన సిమియోను, అన్న, వీళ్ళందరూ కూడా దేవునిని ఎంతగానో, అంటే వారు ఆత్మీయంగా ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నారో, అంటే వాళ్ళు చేసిన స్తుతి దేవునికి ఇష్టమైందనమాట. అందుకనే వాక్యములో రాయబడింది. ఈ రోజు పునరుద్ధాన దినము కాబట్టి ఈ పునరుద్ధాన దినము రోజు ఒక కుటుంబం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అదే జకరియా ఎలిజబెత్ల కుటుంబం. జకరియా ఎలిజబెత్ల కుటుంబాన్ని మనం చూసినప్పుడు నిజంగా ఆ కుటుంబంలో ముగ్గురు కూడా
ముగ్గురు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినవారు. చూడండి, భార్య మరి ఆత్మీయంగా ఉంటే భర్త ఉండడు, వాళ్ళిద్దరు ఆత్మీయంగా ఉంటే పిల్లలు ఉండరు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ కుటుంబం మాత్రం దేవునికి ఎంత నమ్మకంగా, ఎందుకంటే మొదట వాళ్ళ తల్లిదండ్రులు అంటే యోహాను యొక్క తల్లిదండ్రులు ఎంతో దేవునికి మరి యాజకత్వం చేస్తారు. జకర్యా మరి అబియా తరగతికి చెందినవాడని రాయబడి ఉంది. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. ఇక్కడ అబియా తరగతిలో ఈయన పని చేస్తూ వచ్చాడనమాట. ఈ అబియా ఎక్కడి నుంచి వచ్చాడంటే, అహరోను కుమారులు మొత్తం 4 ఉన్నారు. ఈ అహరోను కుమారుల్లో మరి నాదాబు, అబీహు వీళ్ళిద్దరు అన్యాజ్ఞి తీసుకురావడం వలన వాళ్ళు మరి దేవుడు వారిని శిక్షించాడు, వారు మరణించారు. అందుకనే తర్వాత ఉన్న ఎలియాజరు, ఈతామారు వీళ్ళల్లో నుంచి యాజకత్వం చేయడానికి తీసుకున్నారు. యాజకత్వం చేయడానికి మరి వారిలో మొత్తం దగ్గర 24 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళల్లో మరి ఈతామారుకి చెందిన వ్యక్తి మరి ఈయన అబి అన్నమాట. ఈయన ఈ తరగతిలో మరి జకర్యా యాజకత్వం చేస్తున్నాడు. యాజకత్వం చేస్తా ఉన్నప్పుడు ఆయన మరి 4వ నెలలో, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కదా, ఈ 4వ నెలలో ఆయన ఏం చేశాడంటే మరి 2 వారాలు ఆయనకి చివరి 2 వారాలు యాజకత్వం చేసే ఆధిక్యత ఆయనకు వచ్చింది. మరి ఆయన యాజకత్వం చేస్తున్నాడంటే ఆ యాజకత్వం ఇచ్చేటప్పుడు మరి జకర్యా యొక్క పరిస్థితి ఎలా ఉంది, తన భార్య యొక్క పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఇద్దరు కూడా 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, ఆ యాజకత్వం వీళ్ళకు వచ్చిన యాజకత్వము పాత నిబంధనానుసారంగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళెంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తూ వచ్చారు. దేవుని సన్నిధిలో అప్పుడు మరి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇట్లా ఉండేవి కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తను తాను పవిత్రపరుచుకొని మరి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట యాజకుడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి జకర్యా ఎంతగా దేవుని సన్నిధిలో నమ్మకస్తునిగా ఆయనకున్న దానిలో మరి దేవునికి విధేయుడై, ఆయన ఒక్కడే కాదు కానీ తన భార్యతో కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ వచ్చారు. ఈ పాత నిబంధనానుసారమైన మరి యాజకత్వం ఆయన చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడైతే దేవుడు మనందరినీ కూడా యాజకులుగా చేశాడని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మరి మనం చదువుకుంటూ ఉంటాం కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే తన సొత్తుగా మరి అంతేకాదు యాజకులుగా చేశారు. ఈ యాజకత్వము వచ్చిన తర్వాత మరి జకర్యా, ఎలిజబెత్ లాగా మనం ఎట్లా ఉండాలి, ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున. అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధిలో నిరపరాధులుగా ఉండాలి. ఇక్కడ దేవుడు మనం ఆ విధంగా నిరపరాధులుగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఆ చీకటిలో ఉన్న మనల్ని వెలుగు బిడ్డలుగా చేశాడు. అంతేకాదు, ఈ వెలుగు బిడ్డలమైన మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో మరి 6వ అధ్యాయము 5వ
ఆ 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమనుందంటే, మీరు పూర్వమందు చీకటే యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చూడండి, ఇవన్నీ కూడా మనము యాజకత్వం, దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడు కాబట్టి ఆ యాజకత్వంలో మనకుండాల్సిన లక్షణాలు అన్నమాట. ఏంటంట, సమస్త విధములైన మంచితనము కలిగి ఉండాలి. అంతేకాదు నీతి కలిగి ఉండాలి, సత్యమును వాటిలో ఉన్నాయి అనని వెలుగు ఫలములో ఉందని తెలియచేయబడింది అనమాట. అది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె ఈ లోకంలో మనము నడుచుకోవాలి. ఆ యాజకత్వాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటూ మరి దేవునికి నమ్మకంగా పనిచేయాలి. మరి ఆ యాజకత్వం తీసుకున్న మనము దేవుని యొక్క లక్షణాలు, మరి ఈ నీతి ఇవన్నీ కలిగి ఉండాలి కాబట్టి మరి వీటన్నిటికీ మాదిరిగా మరి ఈయన పౌలు గారు యాజకత్వం చేశాడనమాట. ఎక్కడంటే రోమా పత్రిక, ఆయన చేసిన సేవలో ఎంతగా ఆయన నమ్మకంగా చేశాడంటే, రోమా పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో, అంటే 15, 16 రెండు కలిసి ఉన్నాయి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయములో యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. చూడండి, ఇక్కడ ఆయన యాజక ధర్మము జరిగిస్తున్నాను అన్నాడు. ఎవరికి అంటే, అప్పుడు మరి దహన బలి, పాప పరిహారార్థ బలి అవన్నీ అర్పించి దేవుణ్ణి ఆరాధించేవారు. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే, మనము దేవుని సన్నిధిలో అన్యజనులకు మనము సువార్త ప్రకటిస్తూ మనం ఏం చేయాలంట, ఆయనకి ప్రీతికరముగా కనబడినట్టు కదా, పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పని చెయ్యాలి అని మరి పౌలు గారు మనకి తెలియచేస్తూ వచ్చాడు. ఊరికే 4 మాటలు తెలియగానే మరి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటారు చాలా మంది. అది కాదు. ఎందుకంటే ఆనాటి అపోస్తలు మరి మొదటి సంఘం ఎట్లా అంటే, మరి భూలోకాన్ని తలకిందులు చేసే సంఘముగా వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశారండి. అంటే వారి పరిచర్య అంత గొప్పగా ఉంది. ఎందుకని అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఇప్పుడు జకర్యా, ఎలిజబెత్లు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి యాజకత్వ బాధ్యత అప్పగించడం జరిగింది. మనకు కూడా దేవుడు యాజకత్వ బాధ్యత అప్పగించినప్పుడు మనం ఏం చేయాలంటే, దానిని ఏ విధంగా చేయాలనేది, దేవుడు మనలో ఏ లక్షణాలు ఉండాలనేది, ఈ వేటితో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన అన్యుల దగ్గర మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలనేది పౌలు గారు మనకు తెలియజేస్తూ వచ్చారు. అటువంటి పరిచర్య ఈ లోకంలో మనము చెయ్యాలన్నమాట. అంతేకాదు, అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. పౌలు గారు సువార్త చెప్పినప్పుడు అక్కడ అనేకులు వచ్చి, అంటే ఆయన మాట, అంటే వాక్యాన్ని విశ్వసించి అనేకులు వచ్చి మేమేమేం చేశాం అనేది పాప క్షమాపణ వాళ్ళు ఒప్పుకున్నారంట. అవును, మేము తప్పు చేశాం, మేము ఈ విధంగా ఉన్నాము అని వారికి చాలా మరి హృదయములో నొచ్చుకున్నారు వాళ్ళు ఆ మాటలు అన్నమాట. అంటే వారికి మారు మనసు వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఒప్పుకొని
మరియు మాంత్రిక విద్య అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. అంటే వారు అప్పటికప్పుడే నిర్ణయాలు, అప్పటికప్పుడే మేము ఇట్లా ఉండాలి, ఈ విధంగా చేయాలి. అప్పుడు పేతురు గారు మరి మొదట ప్రసంగం చేసినప్పుడు, అంటే అపోస్తల కార్యాల్లో మరి మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన ప్రసంగం చేసినప్పుడు నిజంగా చాలా వరకు ఎట్లా అంటే మరి 3,000 మంది రక్షించబడినప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే హృదయములో పొడవబడ్డారంట. అందుకనే వాళ్ళు మేమేం చేయాలయ్యా, మేమేం చేయాలి అని అంటే మారు మనసు నిమిత్తము బాప్తీసం పొందమని అప్పుడు పేతురు గారు చెప్పారన్నమాట. అంటే దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు మరి వారి హృదయాల్లో ఒక మరి కార్యము జరగాలి. అక్కడ మారు మనసుకు సంబంధించిన కార్యం ఎప్పుడైతే జరుగుద్దో, వారి పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటారో అది నిజమైన మారు మనసు. వాక్యము ద్వారా పట్టబడటం అన్నమాట. వాక్యము ద్వారా పట్టబడి ఆ మారు మనసు అనేది ఎప్పుడైతే వారు అనుభవిస్తారో ఇంకా అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటది. ఒక ఉద్యోగం వచ్చిందనో లేకపోతే ఒక మరి అనారోగ్యం తగ్గిందనో వివాహం అనో ఈ విధంగా బాప్తీసాలు తీసుకుని మారు మనసు లేకుండా ఉంటూ ఉంటారు. నిజంగా వారి ద్వారా దేవుడు మహింపరచబడడండి. ఎందుకంటే వారు నమ్మకంగా ఉండలేరు. ఎందుకని పునాది గట్టిగా ఉండాలి. స్థిరమైన పునాది మీద కట్టబడి ఉండాలి. మారు మనసు అనేది క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు కదల్చబడమన్నమాట. ఎటువంటి పరిస్థితి వచ్చినా, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నమ్మకంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ మరి ఆయన పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న మాంత్రికులతో సహా మారిపోయారు. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. నిజంగా ఈ దినాల్లో మనకి దేవుడు ఎన్నో కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాల్ని మనం ఏ విధంగా వాడగలుగుతున్నాం? అన్యుల మధ్యలో మనము పరిచర్య చేయాలి. అందుకనే పౌలు గారు ఇంకా అంటాడు చూడండి, రోమా పత్రిక 9వ అధ్యాయంలో మొదటి వచనములో మొదటి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. దుఃఖం ఉందంట ఆయనకి, వేదన ఉందంట. ఎందుకని? ఇగో నా క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదును. చూడండి ఆయన నిర్ణయం చూడండి. నేను నా దేహ సంబంధమైన అంటే వాళ్ళకి ఎవరైతే బంధువులు వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. మరి వాళ్ళు మరి వారి కొరకు నేను శాపగ్రస్తుని అవ్వటానికి కూడా నాకు ఎంతో ఇష్టం. అంటే ఆ విధంగా ఉంటా నేను. ఎంత గొప్ప నిశ్చయత ఆయనకి నిజంగా. అందుకనే అనేక చోట్ల ఆయన మరి ఆత్మలను రక్షించాడు, సంఘాలను కూడా కట్టాడు కదా పౌలు గారు. ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలో కూడా సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యి ఉన్నది. అందరూ రక్షించబడాలి. అంటే విశ్వాసులైన ఇశ్రాయేలీలు అంటే విశ్వాసులే కదా. విశ్వాసులైన వారికి ఎంతవరకు ఉంటది రక్షణ అనేది? అంటే రక్షణ అని కాదు, మారు మనసు అనేది. ఎప్పుడు పాత సంబంధమైన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మరి ఇప్పటికీ చేస్తూ ఉంటారు చాలా వరకు. దేవునికి విరోధమైన కార్యం. మా సంఘానికి వెళ్తానే ఉంటారు, మరి వారి ఆచారాలని వదులుకోరు. సంఘానికి వెళ్తానే ఉంటారు, నామకార్థులుగా వెళ్తూ ఉంటారు, వేషధారణగా వెళ్తూ ఉంటారు. అటువంటి వారిని మరి దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? అందుకని దేవుడు అంటున్నాడు, మనం ఎవరమైతే మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటామో వారికి దేవుడు మరి ఆత్మలను అప్పగిస్తాడు. ఆత్మలను అప్పగించినప్పుడు ఆ ఆత్మల కొరకు మనం ఎంతగా మరి ప్రసవ వేదన కలిగి ఉండాలి.
ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా ఎంత వాక్యం వినబడుతుంది, ఎంతో మరి ఆ వాక్యం అంతా వింటున్నారు కానీ మనసులు కఠినం చేసుకుంటున్నారు. వీళ్ళు మరి ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ మరి వాళ్ళు పాత నిబంధన అనుసారంగా యాజకత్వం చేస్తున్నప్పటికీ కూడా వారు నీతిమంతులుగా కదా, అక్కడ ఉంది కదా, ఎక్కడంటే 8వ వచనంలో లేకపోతే 6వ వచనంలో చదువుదాం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా అంటే మనుషుల దృష్టిలో మనం ఎక్కువగా పడతా ఉంటాం కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మరి దేవునికి పని చేసే వారంగా ఉంటాం. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆ తరము వారిలో నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడు. మరి వీరు కూడా ఎట్లా ఉన్నారంటే నీతిమంతులుగా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచారంటే వాక్య ప్రకారం నడిచారు. వాక్య ప్రకారం నడుచుకుంటూ వాళ్ళు ఏం చేశారంట, నీతిమంతులుగా నడిచారు అని ఉంది. మరి పాత నిబంధన అనుసారంగా నీతిమంతులుగా నడిచారంటే వారి యొక్క విశ్వాసం. మరి నూతన నిబంధన ప్రకారముగా మనం నీతిమంతులుగా ఉండాలంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు అని రోమాపత్రికలో 5వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. మనము నీతిమంతులుగా తీర్చబడాలని దేవుని యొక్క ఆశ అన్నమాట. అందుకని నీతిమంతులుగా ఉన్నప్పుడే ఆ నీతిని మనము ఆపాదించుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తూ మన జీవితాన్ని క్రమపరుచుకోగలుగుతాం. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మరి దేవునికి విరోధమైన కార్యాలు ఏ అయితే ఉన్నాయో మరి దానినన్నిటినీ జయించగలిగిన స్థితి దేవుడిస్తాడు. ఎందుకంటే నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి నేను ఆ సిలువకి ఎక్కాను కదా. అందుకని ఇక్కడ ఉంటది, కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందాం. ఈ నీతి మనల్ని ఏం చేస్తుందంట, దేవునితో సమాధాన పరుస్తుంది. ఈరోజు మందిరానికి వెళ్తాం కదా, మందిరానికి వెళ్ళినప్పుడు మరి దేవునితో సమాధానంగా ఉన్నామా లేదా ఇది మనం చూసుకోవాలి. మన హృదయం సిద్ధపడి ఉందా లేదా. అక్కడ మరి ఆ వాక్యము విత్తబడుతున్నప్పుడు నా హృదయంలో ఏ బలహీనతలు ఉన్నాయో, దేవునికి విరోధమైన కార్యాలు ఏ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము సరిచేసుకుంటూ రావాలి. ఈ రోజు సరిగా లేదులే ఇట్లా కాదు, కానీ మనకి ఏది కావాలో, మన హృదయానికి ఏది అవసరమో అది దేవుడు నీకు తెలియచేసినప్పుడు దానికి లోబడాలంతే. లోబడినప్పుడే నువ్వు మరి దేవుని యొక్క మహిమను చూస్తాం అన్నమాట. ఆయన మాట్లాడతాడు మనతో. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన జీవితం సరిచేయబడుతుంది. అనేక మందికి అప్పుడు సాక్ష్యకరంగా మనము ఉంటామన్నమాట. ఈ నీతిమంతులుగా మరి వారు ఏ విధంగా చేయబడ్డారు పాత నిబంధన అనుసారంగా అంటే, మరి హేబేలు అర్పించిన ఆ బలిని వీళ్ళు కూడా అర్పించటం ద్వారా శ్రేష్టమైన బలిని అర్పించేవాళ్ళు వీళ్ళు, జకర్యా, ఎలిజబెత్. ఆ శ్రేష్టమైన బలిని అర్పించుట ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఇక్కడ పాత నిబంధనానుసారముగా నీతిమంతులంటే మరి ఏం చెప్పాడంటే దేవుడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఏమనుందంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును.
ఇక్కడ దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి కదా, అనుసరించి నడుచుకొని వీళ్ళు అదే పని చేశారు కదా, అందుకనే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ నీతి మరి ఎటువంటిదంటే ధర్మశాస్త్రానుసారము, కానీ దేవుడు మనల్ని ఏ విధంగా అంటే తను తాను బలి అర్పించుటను బట్టి, అంటే తను తాను మన కొరకు యాగమైపోయాడు. అందుకని మనము నీతిమంతులమయ్యామంట. అందుకని ఈ నీతిమంతులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన ప్రార్థన నేను వింటాను. నీతిమంతులుగా ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన దేవుడు వింటాను అని ఇక్కడ కీర్తన గ్రంథము 34వ కీర్తనలో మనం చూస్తాం. చూడండి, 34వ కీర్తన 15వ వచనం. 15వ వచనము ఇక్కడ యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉంది. ఆ నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉంది. వారు మొర పెట్టినప్పుడు, అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో ఆయన దృష్టి వారి మీద ఉంటుందని వారు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు వారి మొరలు ఆయన చెవుల్లోకి వెళ్తాయని. అంతేకాదు 17వ వచనంలో కూడా 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. నీతిమంతులకి వాళ్ళు మొరపెట్టినప్పుడు, నీతిమంతులుగా ఉండి మనం మొరపెట్టినప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడు. మన శ్రమలన్నిటిలో నుంచి మనల్ని తప్పిస్తాడు. అంటే కిందకి వెళ్తే ఇంకా ఏమని ఉంటుందంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు ఉంటాయి. వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు కదా, బాధ్యత తీసుకుంటాడు దేవుడు. మన పక్షాన బాధ్యత తీసుకుని మనకెంతగానో తోడుగా ఉంటాడు ఆయన. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మనము కన్నీరు కారుస్తాం. అంటే ఆయా పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎంతగానో తల్లడిల్లుతూ ఉంటాం, బాధపడతా ఉంటాం. ఏం ప్రభువా ఎట్లయిపోయింది, ఎట్లా అది రాలేదు, ఇది ఎంతగా మనము తల్లడిల్లుతామో. కానీ ముందే తెలుసు కదా దేవునికి మనకి ఏమేమి కష్టం వస్తుందో, ఇబ్బంది వస్తుందో అన్ని ముందుగానే తెలుసు దేవునికి. అందుకనే మొదటి నుంచి దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేయడానికి మనం మొరపెట్టినప్పుడే కాదు, కానీ దేవుడు అంటాడు తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చే దేవుడు కదా. మనం మొరపెట్టకపోయినా దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటాడు. ఒక్కోసారి నిరుత్సాహ పరిస్థితి వచ్చేస్తుంది. ఎన్నిసార్లు నేను ప్రార్థించినా ఇది జరగట్లేదే, ఎన్నిసార్లు నేను ఈ విధంగా ఎన్నిసార్లు అడిగినా దేవుడు చెయ్యట్లేదే, ఈ విధంగా ఎన్నోసార్లు మనం అనుకుని ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడమ్మా. ఎప్పుడు కూడా మనం ఏ పరిస్థితుల్లో ఉంటామో, ఏమేం చేస్తూ ఉంటామో ఇవన్నీ తన కనుదృష్టి చేత చూస్తూ ఉంటాడు. మనల్ని ఆదరించే దేవుడు ఆయన, మన ప్రేమించే దేవుడు, మన ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు ఆయన కదా. అందుకని ఇక్కడ ఈ జకర్యా ఎలిజబెత్లో యాజకత్వం చేశారు. మనం చేసే యాజకత్వం పౌలు చేసే యాజకత్వంతో పోలి ఉంటుందా పరీక్షించుకోవాలి. మన కృపావరాలు వాడాలి కదా. దేవుడు ఇచ్చిన దాన్ని, తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఆ కృపావరాలు ఇచ్చినప్పుడు ఆ కృపావరాలని దేవుని సన్నిధిలో మనం వాడాలి. వాడినప్పుడు ఇంకా ఎన్నో ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినోడు మళ్ళీ 5 చేసి వ్యాపారం చేసి 5 చేసి దేవుడు ఆ యొక్క యజమాని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యజమాని అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. మనం 5 చేయనవసరం లేదు, కానీ దేవుని కొరకు ఒక అడుగు ముందుకేస్తే చాలు. దేవుడు నిన్నెంతగానో ప్రేమించే దేవుడు కాబట్టి నీకేం కావాలో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా నీకు సహాయం చేయాలో దేవునికి తప్పకోకుండా తెలిసి ఉంటుంది అన్నమాట.
అందుకనే దేవుని కొరకు కొద్దిగైనా త్యాగం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఇక్కడ జకర్యా గారు ఆయన ఏం చేశాడంట, 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేశాడు. అంటే మనము ఆ పాత నిబంధనలో ధూపం వేయటం అంటే కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపం వేయాలన్నమాట ప్రధాన యాజకుడు. అది ఎట్లా చెయ్యాలంటే ఇక్కడ నిర్గమకాండము 30వ అధ్యాయంలో 34వ వచనం, 30వ అధ్యాయం 34వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సామ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. ఇక్కడ చూడండి, ఈ ధూపం వేయడానికి ఏమేం కావాలో దేవుడే ఇక్కడ మోషేతో చెప్పాడనమాట. అప్పుడు ఆ ధూపము అక్కడ అతి పరిశుద్ధ స్థలములో వెయ్యాలి. కాబట్టి అది పవిత్రంగా పరిశుద్ధంగా చేయాలన్నమాట. కానీ ఇప్పుడు మనం ఆ ధూపము అవన్నీ మనము వేయనవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క త్యాగాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ కాదు, కానీ దేవుని మందిరములోనికి మనము స్వేచ్ఛగా వెళ్ళి ఆయన ఆరాధించటానికి, అంటే మనము చేసే ప్రార్థనలు ఉంటాయే అవి దేవునికి ధూపములుగా ఉంటాయని 141వ కీర్తనలో ఈ మాటలో 141వ కీర్తన 2వ వచనంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూడండి, మనం చేసే ప్రార్థన, నిజంగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరలు వినాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరాలి. మరి ధూపంలాగా చేరిన ఆ యొక్క ధూపాన్ని దేవుడు ఆస్వాదించాలి. అంటే ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. అంటే మనలో పాపం ఉంటే దేవుడు మనవి ఆలకించనంటాడు. మరి అటువంటిది మనం పవిత్రపరచుకొని మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా సరి చేసుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి ఆ ప్రార్థన మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండు. చూడండి, మనము ఆత్మ వలన, చూడండి ప్రత్యేకంగా దేవుడు అక్కడ రాసి పెట్టి ఉంచాడు ఏంటంటే ఆత్మతో ప్రార్థన చేయాలి. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఎవరైతే చేస్తారో మరి అందరి కొరకు, అంటే పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన, అంటే ముఖ్యంగా సమస్తమైన పరిశుద్ధుల విశ్వాసుల గురించి, అంటే ఎవరైతే రక్షించబడ్డారో వారి గురించి చేయాలి. మనం ఎప్పుడైతే వారి కొరకు చేతులెత్తుతూ ఉంటాం, వారి కొరకే కాదు అనేక మంది కొరకు మనము ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు, మరి ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండాలంట. ఈ అంచె దినాల్లో విశ్వాసులైన వారు మరి ఒక్కొక్కళ్ళు అనుకోవాలి, తాను నిల్చున్నానని అనుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. మన విశ్వాసాన్ని పాడు చేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో
మనం ఏం చేయాలి? వాటిని జయించే విధంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. అంతేకాదు ఇక్కడ మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మన మొర ఆలకిస్తా ఉంటాడు కదా. ఇక్కడ యోహాను మొదటి పత్రికలో మరి 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే మనం మరి 14 ఆయనను బట్టి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. చూడండి, దేవుడు తన చిత్తానుసారము అంటే మనం ప్రార్థనలో చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా చేయాలి, ఆయనకి ఇష్టమైనట్లుగా కదా. అట్లా ఆయనకి ఇష్టమైనట్లుగా మనం చేస్తే ఆ ప్రార్థన ఎట్లా ఉంటదంట? ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. అదే మరి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటది? మరి ఇక్కడ మనము ఈ లోకంలో నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎట్లా? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్థుతులు. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు అంటాడు, ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మరి దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉంటామంట? మరి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధి చేరుతుంది. ఎవరి గురించి అయితే మనం మొరపెడుతున్నామో వారికి దేవుడు మరి నెమ్మదినిచ్చేటట్లుగా, మరి వారి అక్కర తీర్చేటట్లుగా మన ప్రార్థన ఉంటది. ఇవాళ మందిరానికి వెళ్ళి మరి అనేక మంది మరి మందిరానికి వెళ్ళి వారి యొక్క అక్కర్లేంటో, వారి యొక్క హృదయ స్థితి ఏంటో వాటన్నిటినీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉంటారు. ప్రభా, ఇదిగో నా పరిస్థితి ఇది, ఏం చేయాలి నేను? నిజంగా అక్కడున్న యాజకుని ద్వారా మాట్లాడండి, దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మనం దేవుని సన్నిధికి కదా. ఆయన ధూపం వేశాడంట. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆ విధంగా మన విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయగలుగుతున్నామా? దేవునిలో ఎక్కువగా మరి ప్రార్థన ద్వారానే ప్రతి శోధన జయించగలుగుతాం. అందుకనే పరలోక ప్రార్థనలో దేవుడు నేర్పిస్తాడు కదా, మరి శోధనలో నుండి తప్పించి శోధనలో పడకుండా కీడు నుండి తప్పించు అని తండ్రికి ప్రార్థన చేయాలి. మరి ఆ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన యాచనలు దేవుని సన్నిధిలో ధూపంగా వెళ్తాయంట. ఇక్కడ జకరియా గారు ధూపంలాగా మరి ధూపం వేసినప్పుడు అక్కడున్న వారందరూ బయట విజ్ఞాపన చేస్తున్నారు. మా యాజకుడు, ప్రధాన యాజకుడు అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాడు, మరి మాకేమి వార్త మోసుకొస్తాడో ఆ విధంగా ఎదురు చూచారంట వారు. అంతేకాదు ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో 9వ వచనంలో యాజక ధర్మము చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. తన వంతులో అక్కడ జకరియా పని చేస్తున్నాడు. మన వంతులో మనము పని చెయ్యాలి. ఈ లోకంలో దేవుడు రక్షించుకున్నాడు నిన్ను, దేవుడు రక్షించుకున్నాడు. ఆయన పని నీ వంతులో ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? ఇది దేవుడు అడుగుతున్నాడు. నీ కొరకు ఇంతగా నేను శ్రమ పడ్డాను కదా, ఇంతగా నేను ఆ యొక్క మహిమను విడిచిపెట్టి, ఆ పరలోక ఆధిక్యతను విడిచిపెట్టి, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దాసునిగా, రిక్తునిగా ఎంత త్యాగం చేశాను కదా నేను. మరి నా కొరకు నీ వంతులో నువ్వేం చేయగలుగుతావు? దేవుడు ఇదే అడుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. నీ వంతులో నువ్వు సరిగా చేయగలుగుతున్నావా కదా? నీ వంతులో నువ్వు చేయగలుగుతున్నావా? ఇక్కడ మరి కొలస్సీ పత్రికలో పౌలు గారు ఆయన వంతులో ఏం చేయగలదో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24
1:24 వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నా. చూడండి, ఆయన ఎంత గర్వంగా అతిశయంగా చెప్తున్నాడు అనుకోవాలి ఇది కదా. నేను శ్రమ పడతాను నా వంతులో కదా, నా వంతులో. యేసు ప్రభువు శ్రమ పడ్డాడు, కానీ ఆయన పడిన శ్రమల్లో ఏదైనా కొదువుగా ఉంటే, చూడండి, ఇది చెప్పటం చాలా ఈజీయే కానీ దాన్ని ఆచరించటం అనేది ఉంది చూసారా, చాలా కష్టం అన్నమాట. కానీ ఆయన అంటున్నాడు, నిజంగా పౌలు గారు ఆ విధంగానే యేసు ప్రభు మరి కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, అంతకంటే ఎక్కువ ఆయన కొట్టించుకున్నాడు కదా పౌలు గారు. అందుకనే అనేక సంఘాలను కట్టగలిగాడు. అందుకనే నా శరీరము ద్వారా ఆ శ్రమలు అన్నిట్లో ఏదైనా కొదువుగా ఉంటే నేను పడతాను. నిజంగా ఆయన పడిన శ్రమలు, ఇబ్బందులు నిజంగా ఎంతో, వాటిని చదువుతున్నప్పుడు ఒకవేళ అటువంటి మనకొస్తే మనం నిలవగలుగుతామా? తన వంతులో తను ఏం చేయగలడో చెప్పాడు ఆయన. అట్లాగే చేశాడు కూడా, చేసి చూపించాడు. మరి జకర్యా అయితే తన వంతులో యాజకత్వం చేశాడు, ధూపం వేశాడు. ఇప్పుడు మన వంతులో మనం ఏం చేయగలుగుతున్నాం? పౌలు గారు ఆల్రెడీ చెప్పేశాడు, ఏదన్నా శ్రమల్లో, ఆయన పడిన శ్రమల్లో ఏదన్నా తక్కువైతే, పొదువైతే నేను చేస్తాను, నేను అనుభవిస్తాను, ఈ విధంగా చెప్పాడు. మరి మనమైతే ఆ విధంగా చెప్పగలుగుతాం. అటువంటి మరి ధైర్యం మనకుందా? అటువంటి త్యాగం మనకుందా? ఇది దేవుడు అడుగుతూ ఉంటాడు, మన వైపు చూస్తూ ఉంటాడు. ఎంతకాలం అయింది రక్షించబడి, కానీ ఎప్పుడున్న స్థితిలోనే ఏదైనా కష్టం రాగానే అయ్యో ప్రభువా కన్నీరు కార్చడం, ఇట్లయిపోయింది అట్లయిపోయింది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరగాలంతే, అదే జరగాలి. అది జరిగితేనే, లేకపోతే ఇంకా నాకు అట్లా ఉండకూడదు, ఇట్లా దేవునికే రిస్ట్రిక్షన్స్ పెట్టేసే పరిస్థితి. కానీ పౌలు గారు అట్లా ఏం చేయలేదే. ఆయన ఎంతవరకు చేయగలడో, ఎంతగా దేవునిని హెచ్చించగలడో, ఎంతగా తన యొక్క మరి విశ్వాస జీవితం ద్వారా ఎంతవరకు సాక్షికరంగా ఉండగలడు, అంతవరకు చేశాడు ఆయన. అందుకని ఆయన లాస్ట్ కంటే నా కొరకు నీతి కిరీటం ఉంది, మంచి పోరాటం. ఈ విధంగా చెప్పగలుగుతామా కదా? సమాధుల్లోకి వెళ్తే చాలా సమాధుల్లో దాని మీద రాసి పెట్టుంటారు, ఏంటి, మంచి పోరాటం పోరాడాను. అది ఎవరికైనా అర్హత ఉంటుందా ఆ మాట రాసుకోవడానికి? పౌలు గారికి ఉంది. ఆయన అనుకున్నాడు, కానీ ఏం చేయకపోయినా, ఒక తాగుబోతు చచ్చిపోయినా ఆయన దాని మీద అది రాస్తారనమాట. చూడండి ఎంత చీప్ అయిపోయిందో కదా వాక్యం. కానీ దేవుడు ఒకానొక సమయం వస్తుంది, మనకి ఆయన తీర్పులోనికి తీసుకొచ్చే దేవుడు. వాక్యం బాగుంది కదా అని నువ్వు వ్యర్థంగా అక్కడిక్కడ రాసేసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే అది దేవుని దృష్టిలో చాలా మరి సీరియస్ గా ఉంటది అనమాట. అందుకనే ఆయన వంతులో కదా చేశాడు. మరి ఇక్కడ దానియేలు గ్రంథములో ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇక్కడ మనం ఎట్లా ఉండాలనేది, అంతము వరకు మనం ఎట్లా ఉండాలంట, నిలకడగా విశ్వాస జీవితంలో నిలకడగా ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, నీకు విశ్రాంతిని ఇస్తాను. అంతేకాదు, నువ్వు విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వేవే పరిచర్యలు చేశావో, ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థించావో, ఎంత విజ్ఞాపన చేశావో, ఎంతమందిని దేవుని వైపు తిప్పావో, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలబడాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఆలోచించండి, దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు.
ఈ మాటల ద్వారా మనం హెచ్చరిస్తూ ఉంటాడు. ఇట్లా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఇట్లా ఉండాలి అని మనకి చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట, మన వంతులో నేను ఈ పని చెయ్యాలి ఖచ్చితంగా అనుకోవాలి. మనం ఎవరో వచ్చి మనకి చేసి కాదు, మొదట నువ్వు నిలకడగా ఉండాలి, నువ్వు నిలబడాలి, నేను ఇది చెయ్యాలి. ఒక మరి దేవుని సన్నిధిలో ఒక నిశ్చయత అనేది ఉండాలి నీకు. అప్పుడు దేవుడు నిన్ను నడిపించుకుంటాడు. ఇక్కడ జకర్యా గారు మరి అంతగా యాజకత్వం చేశాడు, మరి ధూపం వేశాడు, అంతగా తన వంతులో పరిచర్య చేశాడు కదా. మరి ఆయనకు అంత మంచిగా ఉందా? లేదు. ఆయనకు ఒక అక్కర కూడా ఉంది. ఏంటి? వారికి పిల్లలు లేరు, వృద్ధులైపోయారు. అయినా సరే వారికున్న అక్కర కలిగి ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రభువా చేయలేదు, ఇట్లా చేసావు అట్లా నో, అట్లేమి అనలేదు ఆయన. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు ఆయన. ఆ పరిస్థితుల్లో కూడా నీతిమంతుడిగా ఉండగలిగాడు ఆయన. ఎందుకంటే వాక్యము ఆయన్ని బలపరిచింది. వాక్యము మరి ఎంతగా మరి ఆయన నమ్మాడంటే, మేము ఇట్లాగే ఉండాలి. ఎందుకు అంటే ప్రతి సమయంలో వాళ్ళిద్దరి గురించిన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళలేదంట. కాబట్టి ఎప్పుడు ముందుకే నడిపించాడు. ఆ అక్కర కొలది మరి వాళ్ళు ఉన్నా కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో ముందుకి ధైర్యంగా కొనసాగారు. అంతేకాదు, వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నారో ఆ పరిచర్య అంతా మంచిగా జరిగించారు. అంతేకాదు, ఇక్కడ మనము చూస్తే మరి నీకు కుమారుడు కలుగుతాడు, మరి ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు. ఇవన్నీ చెప్పినప్పుడు నీ కుమారుడు కలుగుతాడంటే ఆయనకి చాలా నమ్మబుద్ధిగా. అంటే ఇప్పుడు ఆయన చేసేది ఏంటి? యాజకత్వం. దేవుని సన్నిధిలో ప్రతిదీ దేవుడు ఆయన మరి ఆయన చెప్పిందల్లా మనం చెయ్యాలి. ఆయన ఉన్నాడని నమ్ముతున్నాడు, ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. కానీ నీకు కుమారుడు కలుగుతున్నాడంటే ఆయనకి నమ్మకం రా. అంటే ఆనాడు మరి అబ్రహాముకి మరి ఆ వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడు కదా దేవుడు. ఇదంతా గుర్తులేదు ఆయనకి. అని ఆయన నమ్మలేకపోతున్నాడు అక్కడ. నాకేంటి పిల్లలు ఇప్పుడేంటి అని ఆ మాట ఎప్పుడైతే మరి ఆయన మనసులో నాకు ఇప్పుడు పుడతారా పిల్లలు అని ఎప్పుడైతే వచ్చిందో, ఆయన నమ్మలేదు. కాబట్టి ఇక్కడ 1వ అధ్యాయంలో 22వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 22వ వచనం, అతడు వెలుపలికి వచ్చినప్పుడు 20వ వచనం కూడా చదువుతున్నాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని. చూడండి, నమ్మలేదంట ఆయన. దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు కదా. చాలాసార్లు దేవుని యొక్క మరి వాక్యం మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటిని నమ్మలేమన్నమాట కొన్నిసార్లు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన నమ్మలేకపోయాడు. అందుకని ఆయన మౌనంగా ఉంటావు నువ్వు, దేవుని దూతై చెప్పేశాడనమాట. ఆ మాటలు నెరవేరే కాలం వరకు నువ్వు మౌనంగా మోగవాడైపోయాడు. అంతేకాదు 22వ వచనంలో, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం ముందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేస్తూ మూగవాడై ఉండెను. చూడండి, మూగవానిగా ఉండిపోయాడు. అందుకనే మనము ఏది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మరి ఎంత నమ్మకంగా ఉంటామో అంత నమ్మకం ఆఖరి వరకు ఉండాలి. ఈయన మధ్యలో ఆయనకి నమ్మలేకపోయాడు ఆ మాట. అందుకని ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయంలో 47వ వచనంలో ఏమని ఉంటదంటే, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి ఏమవుతుందంటే అనేకమైన దెబ్బలు. తెలిసిన వాళ్ళకి అనేకమైన దెబ్బలు కదా. ఎందుకు? తెలిసింది కదా. తెలిసిన వాళ్ళు అట్లా చేస్తే దేవుడు ఒప్పుకోడు. తెలియకపోతే ఇక్కడ కింద అదే ఉందన్నమాట. మరి వానికి ఎక్కువగా అయితే తెలియక దెబ్బలకు
తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగు. తెలియక చేసిన వాళ్ళకి తక్కువ అంట, తెలిసిన వాళ్ళకి ఎక్కువ. అందుకనే మనము ఇక్కడ మరి జకర్యా తెలిసినోడు అన్ని, దేవుడు అంటే ఏంటి, మరి దేవుడు ఏమేం చేస్తాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉండి పరిచర్య చేసే ఆయన నమ్మలేకపోతున్నాడు. కానీ దేవుడు అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుడు నీకు మాట ఇచ్చాడంతే, ఆ కాలమందు నెరవేరుస్తాడు. నిజంగా ఆ మాట నిజంగా ఎప్పుడైతే ఆయన మూగవాడైపోయాడో, ఆయన నమ్మలేదు, మూగవాడైపోయాడు. కానీ తర్వాత ఆయనకి యోహాన్ అనే పేరు పెట్టడానికి ఎప్పుడైతే సమయం వచ్చిందో, అప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆయన నోరు తెరిచాడంట. మరి బాప్తిసం యోహాను పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనకి పేరు పెట్టాలనుకున్నప్పుడు, అప్పుడు ఏం జరిగిందంటే, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలి అని అన్నప్పుడు ఆమె ఈ యొక్క ఎలిజబెత్ రాసిందనమాట, యోహాను అంటే యోహాన్ అని చెప్పింది. చెప్పినప్పుడు నీ కుటుంబంలో ఈ పేరు వాళ్ళు ఎవరు లేరు కదా, మామూలుగా తండ్రి పేరు రావాలి కదా, కానీ ఏం నువ్వు యోహాన్ అంటున్నావు, ఆయన అడుగుదాం, ఎవరిని, జకర్యాని అడుగుదాం అంటే, అప్పుడు ఆయన ఒక పలక తీసుకొచ్చి దాని మీద రాశాడు, యోహాన్ అని రాశాడు. ఆ రాసిన తర్వాత ఎప్పుడైతే రాశాడో వెంటనే 64 వచనం, 1వ అధ్యాయము లూకాసు వార్త 64 వచనం, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచూ మాట్లాడసాగి. ఎప్పుడైతే నోరు తెరవబడిందో, మాటలు వచ్చినాయో, వెంటనే ఆయన ఏం చేశాడంట, మొదట దేవుని స్తుతించాడు. చూడండి, దేవుని అప్పటికి ఆయనకు అర్థమై ఉంటది, నేను దేవుని సన్నిధిలో నేను తప్పు చేశాను. అందుకనే ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించుచూ వచ్చాడో, ఆ యోహాన్ అనే పేరు పెట్టిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఈ మాటలో చెప్తున్నాడు అనమాట, దేవుడు మరి ఎంత గొప్పవాడో, ఏమేం చేశాడో. ఇవన్నీ ఆ కింద 68 నుంచి మనం చూస్తే ఆయన ఏం చేశాడంట, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా, చూడండి, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను. ఈ చూడండి, ఈ మాటలు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అంతేకాదు, ఆయన మరి ఈ యొక్క యోహాన్ ఏ విధంగా ఉంటాడనేది కూడా అక్కడ ప్రవచించాడు. ఆయన అంటే తన యొక్క జీవితం ఎలా ఉంటది అనేది అక్కడ చెప్పాడనమాట. 76వ వచనంలో, మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదు. చూడండి, నువ్వు ప్రవక్తవవుతావు, నువ్వు గొప్పగా మరి దేవుని సన్నిధిలో వాడబడతావు. ఇవన్నీ కూడా జకర్యా తన గొంతెత్తి ప్రవచనం చెప్పాడనమాట. అంటే తన ముందు తన కుమారుడు ఏమవ్వాలి. మామూలుగా లేక కొడుకు పుడితే ఏమనుకుంటారు, ఒక డాక్టరు మంచిగా ఇంకా వాళ్ళని ఇడిచిపెట్టరు కదా, వాళ్ళతోనే దేవుని సన్నిధి కూడా ఇడిచిపెట్టేసి వాళ్ళతోనే ఉండిపోతారు. కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళు తన కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు పెంచాలనుకున్నారు. అందుకని ఆయన ఏం చేశారో తెలుసా, అరణ్యములో పెరిగేటట్లు చేశారు. ఆ అరణ్యములో ఉంటూనే, ఆయన అరణ్యములో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆయన దగ్గరకు వచ్చింది, యోహాన్ దగ్గరికి. నిజంగా ఆయన దేవునితో సహవాసం చేశాడు యోహాన్. మరి అంతగా దేవునితో సహవాసం చేస్తూ ఏం చేశాడంటే, ఆయన ఒక ప్రవక్తగా దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఆయన కంటే ముందు పంపించబడిన ప్రవక్త. ఆయన ఎట్లా అంటే, ఆయన చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎంత
మరి దేవుడు చెప్పిన విధంగా నువ్వు క్రీస్తువా అనని అప్పుడు ఉన్న యూదులు కొంతమంది లేవీల్ని, ప్రధాన యాజకుల్ని ఆయన దగ్గరికి పంపించారంట. యోహాను సువార్తల మాటలు చూస్తాం మనం. మరి పంపించి నువ్వు క్రీస్తువా అనని అడిగారంట. అంటే ఆయన మాటలు ఎంత గొప్పగా, వాళ్ళు మామూలుగా బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు సర్ప సంతానమా అంటే వాళ్ళు మారు మనసు లేకోకుండా బాప్తీసం తీసుకోవాలనుకున్నారు. కానీ వారిని అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఈ విధంగా పరిసయ్యులు, వీళ్ళందరూ శాస్త్రి, వీళ్ళందరూ వచ్చి బాప్తీసం తీసుకోవాలని ఆశ. ఎందుకంటే బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తాం. మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకున్నందువల్ల ఏముంటది? అందుకే సర్ప సంతానం అంత ఖచ్చితంగా వాళ్ళు ఎంతో ధర్మశాస్త్రములో బాగా ఆరితేరిన వాళ్ళు కదా, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ. కానీ వాళ్ళను కూడా దేవుని యొక్క ఆత్మ చేత ఆయన ఇగో ఈ విధంగా ఉండాలి, ఎలా చెయ్యాలి అని చెప్పటం జరిగిందనమాట. మొహమాటం లేకుండా చెప్పాడు ఆయన. మొహమాటం లేకోకుండా ఆయన అంతగా దేవుని పరిచర్య చేశాడు. అందుకనే మరి ఆయన తన యొక్క జీవిత కాలంలో మరి మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడు ఆయన కదా. ఆయన జీవించినంత కాలము ఎంత గొప్పగా వాడబడ్డాడు ఆయన. అంతేకాదు ఆయనలో తగ్గింపు కూడా చూడండి. ఈ కుటుంబం అంతా కూడా మనం చూస్తున్నాం కదా, ఈ జకర్యా, ఎలిజబెత్, ఈ కుటుంబం ముగ్గురున్నారు. ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో వారు వాడబడిన కుటుంబం, దేవునికి అనుకూలంగా ఉన్న కుటుంబం, పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబం, యాజకత్వం చేసిన కుటుంబం. ఈ కుటుంబం లాగా మన కుటుంబాలు కూడా ఉండాలని ఆశపడాలి కదా. ఈ అంచె దినాల్లో దేవుని కొరకు మనము మన కుటుంబాలని గెలుచుకోవాలి. ఇంకా ఎవరైతే మరి తన కుటుంబంలో రక్షణ లేకుండా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన అట్లా చేసినప్పుడు నిజంగా దేవుడు తప్పకోకుండా మనకి సహాయం చేస్తాడు. మనము మరి ప్రతి పరిస్థితిలో ఆయన మాట విన్నప్పుడు, ఆయనకి లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం, అంటే వాక్యానుసారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ వాక్యానుసారమైన జీవితము మన యొక్క కుటుంబాన్ని కూడా రక్షించేదిగా ఉంటుంది. మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం అందరము మరి దేవుని కొరకు బ్రతకగలిగిన స్థితి దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. వందనాలండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మరి ఎంతగానో హెచ్చరించబడ్డాము, ఆత్మీయంగా దీవించబడ్డాము. సహవాసం తరపున మేము మా ప్రత్యేక వర్ణాలు తెలియజేస్తున్నాం అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని ముగించుకున్నామండి. మన మధ్య పాస్టర్ మురళీ బాబాయ్ గారు 5 ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిన కోరుచున్నాం గారు. ప్రార్థన చేసుకున్నాండి. దయగలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఉదయకాల వేళల్లో చిన్న మొత్తంగా మీ పాదాలు చెందడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇంత పర్యంతం నిలబడినటువంటి మీద అవసరాలకి దూరమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. శ్రేష్టమైన మాటలు బోధించవచ్చు. ఇంకా బిడ్డ అనేక ప్రాంతాల్లో వాడుకోవటానికి సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి జూమ్ కుడిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారి అవసరం మీకు బాగా తెలుస్తుంది. మరి కావాల్సినటువంటి అక్కర్లు తోడుగా నేడు వరకు సాధిస్తున్నాము ఆయన. అందరి జీవితానికి చక్రయ్య ఎలిజబెత్ కుటుంబం మాకు ఆదర్శంగా ఉంటారని సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాం. అదే మా నాయన నిజం కుడికి ఏర్పాటు చేసి మా మందరం ఉదయకాల వేళలో మీ పదాలు చెంతకు చేర్చినటువంటి తమ్ముడు బాబుని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాను. నాయన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అప్పటికి వచ్చినటువంటి అర్పణ మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే తండ్రి బాబుకి ఛాన్స్ను బట్టి, అలాగే స్వరూప్ గారిని బట్టి, అలాగే జానసమని బట్టి కూడా ఆశ్చర్యకి వస్తున్నాం నాయన. మా దేవ మరి ప్రతిదినం చెప్పబడుతున్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారా మరి
రికార్డ్ చేసి వాటిని ప్రజలకు అందిస్తున్నటువంటి తేజాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దాని జూమ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. మేమందరం ఏ కుటుంబంగా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మాకు మేము ఎవరికెవరో తెలియదు, కానీ మేమందరం కుటుంబంగా భావిస్తున్నాం. నేను మా రక్త సంబంధం మీరు కాపాడండి, ఆశీర్వదించండి. కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా శరీరంలో మీరు ఇచ్చినటువంటి ఇప్పుడున్నంతకాలం మీకు సమీపస్తులుగా ఉండడానికి సహాయం దయచేయమని, మా కొర శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టినా మా ప్రభును మీ ఇప్పుడు విమోచకుడిని యేసుక్రీస్తున్నామని వేడుకొని ప్రార్థిస్తున్నామని తండ్రి. ఆమె పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్టు భూమి మీదను నెరవేరునుగా. మాకు కావాల్సిన అనుదిన ఆహారమును దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నవి నాయనా. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు వారి కృప, ఆదరణకైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం తేలికూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. వందనాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థన చేసిన మురళీబాబాయ్ గారికి సహవాసులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ప్రతిరోజు మెసేజెస్ అండ్ రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటున్నాయండి యూట్యూబ్లో, అలాగే మన గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. అందరికీ వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ సండే. ప్రైజ్ అందరికీ ముగించుకున్నామండి. థ్యాంక్ యూ ఆల్.